హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే సార్క్ అండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అయితే రీసెంట్లీగానే అయితే టెక్నీషియన్ బి ఉద్యోగాలతో పాటు వివిధ రకాల ఉద్యోగాలకని నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి అయితే ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ అనేది చేయడం జరిగింది. దాంతోపాటు నేను ఇక్కడ చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా చెప్తాను. అది కూడా ఒకసారి అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అప్లై చేసుకున్న అభ్యర్థులకైతే డౌట్ అయితే వస్తుందండి. దానికోసం అయితే అది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అని చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం వస్తుంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ అప్డేట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు జనవరి 10 అయితే రావడం జరిగింది. ఒక అప్డేట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ దీంట్లో కొన్ని వేకెన్సీ అయితే చేంజ్ అనేది చేశారు. ఆ వేకెన్సీలు ఏందో అది కూడా నేను చెప్తాను. ఆఫ్టర్ అయితే మిగతా ప్రాసెస్ అని చెప్పడానికి అయితే ట్రై అనేది చేస్తాను. ఇంపార్టెంట్గా ఇక్కడ చేంజ్ చేసిన వేకెన్సీ అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అయితే వివిధ రకాల వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. దాంట్లో పారామెడికల్ పోస్టులు అయితే చేంజ్ అనేది చేశారు. అండ్ కొన్ని వేకెన్సీలు అయితే ఇక్కడ మీరు రివైజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో అయితే వేకెన్సీ చాలా అయితే తగ్గిపోయాయి. అండ్ నర్స్ బి ఉద్యోగాల్లో అయితే మొదట్లో అనేది 7 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఒకటే ఉద్యోగం అయితే ఉంది. ఆఫ్టర్ పారామెడికల్ ఏ వాళ్ళకైతే మొదట్లో 2 ఉద్యోగాలు, ఈ ప్రజెంట్ అయితే ఒకటే ఉద్యోగం అయితే ఉంది. నెక్స్ట్ రేడియోగ్రాఫర్ ఏ వాళ్ళకైతే మొదట్లో 4 ఉద్యోగాలు అయితే ఉండే, ప్రజెంట్ అయితే 3 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ ఏ ఉద్యోగాల్లో ఫస్ట్ అనేది ఒకటైతే ఉండే, ప్రజెంట్ అయితే టోటల్గా ఇక్కడ పోస్టులే లేవు, క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. అండ్ మిగతా వేకెన్సీలకు అయితే ఎలాంటి చేంజ్ అయితే చేయలేదు. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ అయితే చేశారు. ఇంతకుముందు నేను చెప్పిన పోస్టులకు మీరు అప్లై అనేది చేసుకుంటే వాళ్ళైతే మీరు ఒకవేళ ఏదైనా కేటగిరీ వాళ్ళైతే మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఏజ్ లిమిట్ వర్తిస్తుందో లేదో. ఒకవేళ మీకు వర్తించకపోతే మీకైతే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. వాళ్ళైతే ఇదైతే చూపించారు. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫిబ్రవరి 14 నాడైతే ఉంటుంది, వెన్స్డే నాడైతే గమనించండి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ సిటీస్ అయితే ఇక్కడ చూసుకుంటే 25 సిటీస్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ 3 సెషన్స్లో అయితే జరుగుతాయంటే, అండ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, అదేవిధంగా 3 o'clock ఇలా సెషన్స్లో అయితే మీకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 3 షిఫ్ట్లో అని గమనించండి. అడ్మిట్ కార్డ్ అనేది మీ ఈమెయిల్ ఐడికి అయితే పంపిస్తారు. అలా కాకుండా మీరు అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.